స్వామీజీ, సంసారం అంటే ఏమిటి? సంసార కారణం ఏమిటి? ఆత్మ సాక్షాత్కారానికి సంసార ప్రతిబంధం దాన్ని మీ బోధనల ద్వారా తెలియజేయాలి. సంసారం అంటే ఏమిటి? సంసార కారణం ఏమిటి? సంసారం అంటే రకరకాల పద్ధతుల్లో రకరకాల అభిప్రాయాలు భిన్న భిన్న సిద్ధాంతాలు భిన్న భిన్న మతాల్లో అనేక విధాలుగా చెప్పుకొచ్చారు. మీరు ఏ దృష్టితో అడిగారు మీకు తెలియదు. అంటే అందరి దృష్టిలో సంసారం అంటే ఏంటి, సంసార కారణం ఏంటి? అన్ని దృష్టిలో అంటే వ్యవహార దృష్టిలో సంసారం అంటే ఏంటి? భార్య పిల్లలు తోడినతో భార్య పిల్లలతో తల్లిదండ్రులతో ఆచార్యకి గురువుకి వచ్చిపోయే వాళ్ళకి ప్రేమభావంతో స్వధర్మాచంతో చేయటం సంసారం. అది యోగికి సంసారం అంటే ఇంకో రకంగా ఉంటుంది, జ్ఞానికి ఇంకో రకంగా ఉంటుంది, నాస్తికులు ఇంకో రకంగా చెప్తారు. ఎప్పుడు తీరు వాళ్ళది. ఇవన్నీ చెప్పేటప్పటికి పుణ్యకాలం అంతా సమయం అవుతుంది, వృధా అవుతుంది. సంసారం అంటే దేహంతో ఉండి దేహ సంబంధమైనటువంటి అనుభూతులను మన్నం చేయటమే సంసారం. ఏం చెప్తాడు ఈ గురించి చైతన్య? సంసారం అంటే దేహదృష్టితో చేసేది, దేహదృష్టి సంబంధించిన అనుభూతులన్నిటినీ స్వయంగా అనుభవిస్తూ ఉండటమే సంసారం. కార్యకారణాలు ఉన్నాయి లేవు, చెప్పుకునే లేకపోతే లేనే లేదు అని మాత్రమే ప్రతిపాదిస్తున్నాడు. సంసారం అంటే వ్యవహార జ్ఞానంలో వ్యవహార దృష్టిలో దేహంతో కళ్ళ ద్వారా గమనించేటువంటి తన శరీరాన్ని, స్పర్శ జ్ఞానంతో చూసిన తన దేహాన్ని సంపూర్ణంగా అన్ని కోణాల్లో అన్ని విధాలుగా దేహం యొక్క జ్ఞానకరమైన ప్రాణాన్ని తృప్తి చేస్తూ మనసుతో సహా మనసు బుద్ధి చిత్తహంకారాలతో చేసేదే దేహంతో చేసే ప్రతి పని కర్త కర్మ క్రియతో చేస్తూ దాని ఫలాలు తానే అనుభవించే వాడే సంసారము. అప్పుడు సంసారం చేస్తున్నప్పుడు సంసారం అంటే ఉద్యోగం కావాలి. దేహం ఉద్యోగం చేస్తుందా? చేయదు కదా, మనసుతో చేయాలి. ఆ దేహానికి ఆకలి తప్పిన సహజరణం కదా. ఆకలి తప్పిన మనసుకు వచ్చినాయా దేహానికి వచ్చినాయా? మనసుకి తెలిసింది, దేహం తెలిసింది. ఆహారం నోటి ద్వారా తీసుకుంటా మనసు తినేస్తుందా? మనసుకు ఆకారం లేదు కదా, దానికి చాలా మంది కాలు చేతులు లేవు కదా. అంటే మనసుకు బాధ కలిగిందని దీనివల్ల మనసుకి వాక్కుకి దేహానికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అవినాభావ సంబంధం. త్రికరణ శుద్ధిగా అన్నారు. త్రికరణములు అంటే మనోవాకాయ కర్మలు. మనస్సు, వాక్కు, కాయమటి శరీరంతో చేసే పనులు. ఈ పనులు చేస్తుంటే ఒత్తిడి వచ్చేస్తుంది, ఎంతో కొంత మరణ భయం ఏ విధంగానే వస్తుంది. ఈ ఒత్తిడిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ ఒత్తిడి ఉన్నంత వరకు, కామకోదాలు ఉన్నంత వరకు, రాగద్వేషాలు ఉన్నంత వరకు, నిద్రా కళామెలుగులు ఉన్నంత వరకు, దేహంతో జాగ్రత్త స్వప్న నిద్రావస్థలో స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉన్నంత వరకు ఇది ఆత్మానుభవానికి ప్రతిబంధకం అని శాస్త్రాలు గతంతో ఋషులు నేటి వాళ్ళు ప్రతి మతస్థులు కూడా చెప్పారు. నేను నాది అనే భావంతో చేయటమే సంసారం. నేను నాది అనే భావం లేకుండా సంసారం అనేది లేదు. నేను నాది అంటే ఏంటి? ఇద్దరు అయ్యారా? నేను నాది. నాది దేని సంబంధం? నేను ఉన్నాను, అక్కడ దేహం లేదు. ఇక్కడ ఏంటి? నేను ఉన్నాను, దేహంగా ఉన్నప్పుడు నా దేహము అని వచ్చింది. ఆ పదం చూడండి, నేను ఉన్నాను, నాది లేదు. ఇంకా నేను శబ్దం ఉన్నది ఉనికితో అంటే అర్థం వస్తుంది. ఉనికితో ఉన్నాను, నేను ఎరుకతో ఉన్నాను. ఎరుక నా ఎరుక అనగా ఎరుక స్వరూప లక్షణంతోనే, తెలుసుకునే జ్ఞాన లక్షణంతోనే, గుర్తించే జ్ఞాపక లక్షణంతోనే, గమనించే సాక్ష్య లక్షణంతోనే, భావించే భావనతోనే, తలంపుతోనే, ఆలోచనతోనే, సంకల్పంతోనే, చింతనతోనే స్పందించడం, అనుకోవటం, మన్నించడంతో అనుకునేవాడిగా, గమనించేవాడిగా, శబ్దంతో కదులుతూ పరిణామం పొందే అత్యంత చైతన్యంతో, జడచేతన పదార్థంతో ఉన్న ఈ దేహంతో ఉన్న పంచభూతాత్మ దేహం ద్వారా జాగ్రత్త నిద్రావస్థలతోనే
మరలా నిద్రపోవటం మేలుకోవటం కళ్ళగంటం మేలుకోవటం నిద్రపోవటం. ముందు మేలుకుంటూ వచ్చిందా, నిద్రపోయానా, మధ్యలో కళ్ళు వచ్చినాయా, మొదట్లో మేలుకున్న సమస్య లేకుండా ఎలాగైనా రావచ్చు. ఇవన్నీ కూడా ఉంటూ ఈ చేస్తున్నప్పుడు భయాందోళనలు, మరణ భయము, బాధ్యత భయము, ఆహారం నుంచి అన్వేషించినప్పుడు కరెక్ట్గా దొరకవు, శరీర అవసరాలు తెచ్చుకోవటానికి తగిన గూడు, ఇల్లు కానీ, బట్ట కానీ, ఆహారపానీయాలు కానీ, రోగం వచ్చినప్పుడు పచ్చం చేయాలి, రోగం ఎక్కువ అయినప్పుడు ఇంకా కొవ్వు చోట రకరకాలు చేయాలి. ఇవన్నీ శ్రమతో కూడినవే, ప్రయత్నంతో చేయవలసినవి. ప్రయత్నం లేకుండా ఏది సాధించడం. ప్రయత్నంతో వచ్చే వాటిని కర్త కర్మ క్రియ తానే కాబట్టి, కర్త లేకుండా క్రియ లేకుండా కర్మ క్రియ లేకుండా కర్త అంటే కర్మక్రియ ఉన్నట్టు లెక్క. క్రియ అంటే పని చేసేవాడు, పని ఫలితం అనుభవించేవాడు కర్త. చూపుటి నేను నువ్వు మనం అందరం సహజంగా దేహంతోనే ఉన్నాము అని స్పష్టంగా అనుభవంతోనే, అనుభూతిలోనే అవగాహన ఉన్నది. ఇక్కడ ఏం చెప్తున్నా, ముఖ్యంగా సంసారం చేసేవాడు దేహం ద్వారా, దేహ సంబంధించిన నిద్రా కళా మెలకువల యొక్క అనుభూతులతో, దాని తగిన విధంగా సుఖం దుఃఖం మంచి చెడు పాప పుణ్యాలతో మరల వస్తూ బాధ్యతలతో చేసినప్పుడు ఒత్తిడికి లోనయ్యి, భయాందోళనయ్యి, ఏ క్షణంలో మరణం వస్తుందో భయపడుతూ, వయసుని బట్టి, ధర్మాన్ని బట్టి, కర్తవ్యం బట్టి చేసే పనులు ముగిపోయినా సగం అయిపోయినా కూడా ఆందోళనతో, ఆగపోయినా కూడా ఆందోళనతో, నిరంతరము తపంతో ఉండేవాడే సంసారి. ఈ సంసారం సాక్షాత్ స్వయం సిద్ధం, స్వత ప్రమాణంతో ఉన్న, సచ్చిదానంద పరిపూర్ణ మౌన స్వరూప లక్షణంతో ఉన్న ఆత్మానుభవం, ఆత్మ సాక్షాత్కారం కలగటం దుర్లభం అని ఖచ్చితంగా చెప్పేశారు మహర్షులు అందరూ కూడా, అన్ని శాస్త్రాలు, గురువులు ప్రమాణాలతో. దాని ప్రకారంగానే మీరు అలవాటు పడి భౌతానికి దేహంతోనే అవి ప్రతిబంధకాయి వీటిని విడిచిపెట్టలేదు. కామక్రోధ మద మత్సరాలు కానీ, రాగద్వేషాలు కానీ, ఈర్ష్యలు కానీ ఏమైనా విడిచిపెడతారా? కోరికలు విడిచిపెడతారా? కష్టపడకుండా కూర్చుంటాడా? ఆ కష్టం అధర్మంగా చేయొచ్చు, ధర్మంగా చేయొచ్చు. హింస లేకుండా జరగదు. అహింస సిద్ధాంతం ఆలోచించడం రాదు. ఆ మనసు శుద్ధి చేయాలి, పైగా అన్నిటికన్నా ముఖ్యం శుద్ధి కష్టం. నిశ్చలత కావాలి, అది కష్టమే. నిశ్చలంగా శుద్ధిగా ఉన్న మనసుతో, మనసు అంటే ఏంటి, మన స్వరూపం ఏంటి, మనసు సంసారం ఎలా వస్తుంది, మనసు లక్షణాలు ఏమిటి, ఇవన్నీ తెలుసుకుని మనసు విచారణ చేయాలి. అంటే విచారణ మార్గం ద్వారా, జ్ఞాన మార్గం ద్వారా, భక్తి కర్మ యోజ్ఞాన విచారణ ద్వారా, కర్మ ద్వారా అనేక పద్ధతులు నాస్తికుడు ఆస్తికుడు అందరూ కూడా కర్మ చేయవలసిందే. ప్రకృతి నియమాలు ఉల్లంఘించలేము. ఈ పరిస్థితుల్లో భయాందోళనతో తప్పిస్తున్న వాడికి ఇవి ప్రతిబంధకం. ఇక్కడ ఏంటి, నాస్తికుడికి ఆస్తికుడైన ఆనందం కావాలి, స్వేచ్ఛ కావాలి. ఆనంద లక్షణంతో, ఆనందం అంటే ఏంటి, ఎప్పుడు స్థిరంగా ఉన్న ఆనందమే సత్యము, స్థిరంగా ఉన్న ఆనందమే అనుభవం, అదే ఎరుక, అదే జ్ఞానం. అంటే సత్తుచిత్తానంద రూపంగా ఉన్న తన స్వరూపాన్ని, తన తత్వాన్ని, తన నైజాన్ని తెలుసుకుంటకు సహజంగానే గమనించి గుర్తించి తెలిసిన లక్షణాలు తనకు సహజంగా ఉన్నాయి. అనుభవ అనుభూతిగా ఏం చెప్తున్నాడు, నేను కూడా అనుభవ అనుభూతిగా తెలుసుకునే లక్షణము, గుర్తించే లక్షణము, గమనించే లక్షణము, భావించే లక్షణము సహజంగా ఉన్నాయి. ఈ లక్షణాలతో సత్తు చిత్తు ఆనందం పరిపూర్ణ స్వరూపంగా ఉన్న తన అనుభవం అనుభూతిని గమనించి గుర్తించి ఊరక ఉంటూ అని మాత్రమే నేను చెప్తున్నా. శుద్ధి చేయటం, నిత్యం చేయటము, ఐక్యం చేయటం, నాశనం చేయటం, మనోనాశనం చేయటం, ఇవన్నీ కరెక్టా కాదా నాకు అనవసరం. కారణం ఏంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వెళ్తారు, ఒక్కొక్క సిద్ధాంతం చేస్తారు. ఆ పద్ధతిలో అర్హత, గురుపదేశాలు, దాని కార్యకారణాలు, దాన్ని ఏ రకంగా అనుష్ఠానం చేయాలి, చెప్పింది వింటమైనా, శాస్త్ర పాండిత్యమైనా, అనుభవం కావాలి కదా, ఇవన్నీ కావాలి. కానీ ఇక్కడ నేనేం చెప్తున్నాను, అవగాహన అందరికీ సహజ స్వానుభవమే. నేను ఉన్నాను అనుభవం అందరికీ సహజ స్వానుభవమే. అనుభవంలో నిద్ర కళా మెలకు స్వానుభవమే. అనుభవంలో దేంద్రాలు, కర్మేంద్రాలు, జ్ఞానేంద్రాలు సహజమే. ఆకలి దెబ్బలు అనుభవంలో ఉన్నాయి. అలాగే ఈ దేహమే, దేహాభిమానంతో నేను నాదనే భావంతోనే సంసారాన్ని ఇస్తున్నాడు. దీనివల్ల వచ్చే ఇబ్బందులు కానీ ఏవైనా రావచ్చు, అవన్నీ అనుభవంలో ఉన్నవే. అనుభవంలో ఉన్న వాటి మూలాలు కానీ కార్యకారణాలు కానీ బతకరాదు. అనుభవంలో ఉన్న వాటిని నాశనం చేయలేము, అది అసంభవము. వచ్చిపోతూ ఉంటాయి, అవి రావటం పోవటం భయాందోళనలు నువ్వు ఆపలేవు. నీ మనసు వచ్చిపోతూ ఉంటుంది, నిద్రాకాలంలో తిరుగుతూ ఉంటుంది, మనసు ఉంటుంది లేదు. అన్ని రకాలైన మనోలక్షణాన్ని
వచ్చిపోయే లక్షణాలతో ఉన్న జాగ్రత్త పంచకోశాలు ఇవన్నీ కూడా వచ్చిపోతున్నాయి వాటికి అవే సహజంగా. వాటిని ప్రయత్నించి ఇది కాదు ఇది నశించేది మళ్ళీ శుద్ధి నిశ్చల ప్రయత్నంతో అనేక విధాలుగా పురుష ప్రయత్నంతో అనేక సాధనలు భక్తి కర్మ జ్ఞాన విచారణలు స్వర్గానికి వెళ్తాం తపస్సు ఇవి అనేక రకాలు చేసి శ్రమపడిన కొద్ది మరింత భారం అవుతుంది. ఈ పరిస్థితిలో ఓ సేవాభావంతో నిర్గుణ చైతన్య అనుభూతిలో ఉన్న వాటిని మాత్రమే అనుభవంలో ఉన్నదాన్నే వీళ్ళు సంసారంలో మరణ అనుభవిస్తున్నారు. అది ఏదైనా కావచ్చు, నిద్ర కావచ్చు, కళ కావచ్చు, మెలకు కావచ్చు, మెలకు సంసారం కావచ్చు, బాలపిల్లల పోషణ కావచ్చు, తల్లిదండ్రుల గురు అతిథులకు సేవ చేయటం కాదు, స్వతంత్రం కావచ్చు, ముక్తి గురించి ప్రయత్నిస్తారు. ముక్తి అంటే ఇది బంధం. దేనికి బంధం? సంసారం అనే అజ్ఞానంతో ఇదే కరెక్ట్ ఇదే సత్యం అనే దృష్టితో దేవుడు సత్యం, దేవుడితో ఉన్న జగత్తు సత్యము, తల్లిదండ్రులు సత్యము, అందరూ సత్యము. ఈ సత్యం గురించి తన దేహం మీద మమకారాలతో ఎంత ప్రయత్నించేందుకు చావు రాకుండా ఆపలేరు. కనుక ఆ చావు భయం ఒకటి, ఏ వయసులో ఎప్పుడు ఎవరు చేస్తారో తెలియదు. 2, 3 జరగాల్సింది జరుగుతుంది, జరగలేదు. రేపేం జరుగుతుంది, ఈ సమయంలో ఏ సంఘటన ఉంటుంది, పాత సంఘటనలు గుర్తుకు వస్తాయా, నిన్న ఎలాగుందో ఇవాళ అలాగే ఉంటుందా, నిన్న ఇవాళ ఉన్నట్టుగా రేపు ఉంటుందా, ఇవన్నీ లోగడివి పై పక్కవి అన్ని ఇతరులు అన్ని ఆలోచనతో గడుపుతూ నిన్ను తెలుసుకోవటం మాత్రం లేదు. నిన్ను తెలుసుకోవటానికి, నిన్ను గమనించడానికి, నిన్ను గుర్తించడానికి సాధన చేయవలసిన పని లేదు. అనుభూతిగా ఉంటే చాలు. అనుభవం ఉన్నది, నిద్ర అనుభవం. నిద్ర అనుభవాన్ని గమనించి గుర్తించి తెలుసుకుని పూరక ఉండవచ్చు. స్వప్నానుభవం ఉంది. అనుభవం ఉన్నప్పుడు స్వప్నం ఎలా వచ్చింది, దాని మూలం ఏంటి, ఎన్ని సంవత్సరానికి వచ్చింది, దాని కారణం ఏంటి, స్వప్నం రాకుండా చేయగలమా, స్వప్నం రాకూడదు, అలాగే నిద్ర రాకూడదు. తమస్సు, అజ్ఞానము ప్రధానము, త్రిగుణాలు సామ్యావస్థ. కాబట్టి అది మాయ విడిచిపెట్టాలి, కామకోపాలు విడిచిపెట్టాలి, అన్ని రకాలు చేస్తే మెలుకులో కూడా ఇవన్నీ సాధ్యమా? మెలుగులో ఇష్టమున్నా లేకపోయినా వ్యవహార జ్ఞానంలో ఎక్కడెక్కడ పనులు చేసే అలసత్వంతో నిద్రపోయే కళ్ళకన్నీ మెలుగు వచ్చినాక ఆహార పానీయాలు కావాలి, వస్త్రం కావాలి, తగిన గూడు ఇల్లు కావాలి, శ్రమ పడాలి, ఆహారం సంపాదించుకోవాలి. నీకున్న పని మట్టుతో చికెన్ శుద్ధిగా నువ్వు చేసుకుని కష్టపడి నీ ఇతరులకు సహకరించాలి. ఇవన్నీ చేయక తప్పదు. ఎంత మహనీయుడైనా, జ్ఞానైనా, అవధూతైనా, ఉపాధి ఉన్న దేవతలైనా, దయ్యాలైనా, ఏవైనా సరే, రాక్షసులైనా దేవుళ్ళైనా సాకారణ రకన ఆఖరి నాశుడు దేవుడిని అంగీకరించాడు, జన్మించాడు. కరెక్ట్. తన శరీరం ఉందనే దృష్టిగా ఆ దేవుడు ఉంటేనే నాస్తికుడు అంటాడు, దేవుడు ఉంటేనే ఆస్తికుడు అంటాడు. దేవుని ద్వారా ఏం పని చేస్తాడు? నాస్తికుడు దేవుడు లేడని భూమిస్తాడు, మంచి పనులు చేస్తాడు, మానవుడు ప్రేమిస్తాడు. అయితే చాలు. అంటే మంచి పనులు అంటే ఏంటి? నీకు ఏ పనులు చేస్తే నీవు ఇతరులకు మంచి జరుగుతుందో, అంటే తింటాను ఆహార ప్రసాదంగా, వస్త్రాన్ని కానీ, గూడు కానీ, రోగం వస్తే తగిన సదుపాయాలు, సహకారాలు, పంటలు అవి పంటలు తగిన విధంగా అన్నీ ఉంటాయి. పరస్పర అండర్స్టాండ్ చేసుకోవాలి పనులు. ఆ పనులు చేస్తాను ఒంటరిగా కాకుండా సాటివారుతాను. సాటివారు ఎవరు? ముందు తల్లి, తండ్రి, గురువు, అతిథి, గ్రామం, తన పుట్టిన స్థలం, ఇవి వాళ్ళందరితో సఖ్యంగా ఉంటూ మంచి పనులు చేస్తూ ఎప్పుడు కనుక ప్రాణం పోతే అప్పుడే పోతుంది. ఇక్కడ మంచి పనులతో పాటు పూర్తి ఆధ్యాత్మికమూ లేదు, విశ్వాసమైన భౌతికం కాదు. మొత్తం ఏ పని చేసినా ప్రతి పనిలో ఆధ్యాత్మికం సంపూర్ణంగా ఉంది. ఆధ్యాత్మికం అంటే ఆత్మానుభవం పొందడానికి వీలైన విధంగా ఈ శరీరం ఉంది. అలాగే రాజకీయాలు చేయడానికి నీ శరీరం ఉంది, యుద్ధాలు చేయడానికి నీకు శరీరం ఉంది, వైద్యుడిగా కావటానికి నీ శరీరం సహకరిస్తుంది, రోగాలు తెచ్చడానికి డాక్టర్గా ఉండొచ్చు, యోగం చేయడానికి ఏదిగా ఉండొచ్చు, భక్తులుగా ఉండొచ్చు, నాస్తికుడు ఆస్తుడు అన్నిగా ఉండొచ్చు. కానీ ఆహారం శుభ్రతగా ఉండాలి కదా, మనసు నిశ్చలంగా ఉండాలి కదా, చేసే పనులు శ్రద్ధ ఉండాలి కదా, శుద్ధి ఉండాలి కదా, అలాగే డాక్టర్ పనిముట్లు శుభ్రంగా ఉండాలి కదా, ఆ పనిముట్లు శస్త్రచికిత్స చేయాలంటే నీట్గా ఉండాలి, నీట్నెస్ కావాలి. నిత్య నైతిగా దైనిక పనులు చేయాలి. నిత్య నైతిక పనులు అంటే నిద్ర లేకుండా నీ పనులు చేసుకోవటం. ఆస్తుడు అయితే నాస్తుడు వారి పద్ధతిలో చేస్తారు, యోగులు వాళ్ళ పద్ధతిలో చేస్తారు. ఈ పనులను చేసేప్పుడు కొద్ది గొప్ప తెలియనివి తెలిసి ఉంటాయి. తెలియనివి తెలిసి ఉన్నప్పుడు తెలిసిన వాటితో తెలియని అతీతం ఏదో శక్తి ఉందని, ఆ శక్తి తానని, అదే చైతన్యని, అదే ఆత్మని, అదే బ్రహ్మని, అదే పరమాత్మని, అదే దేవుడని, అదే సాక్షాత్కారం అని గతంలో మహర్షులు తెలుసుకునే అనుభవంతో దాని తగిన విధంగా కామకోశాలతో ఉండే శరీరాన్ని ధర్మార్థ కామమోక్షాలు ఉపయోగించుకుంటూ భక్తి కర్మ యోగ జ్ఞాన విచారంతో కర్మలు నిష్కామం సకామం చేస్తూ దాన్ని కంట్రోల్ చేస్తూ క్రమంగా చదివిన ఏ మాత్రము
ఒక చిన్న ఆలోచన, ఒక కామ వాసన, ఒక రోగ వాసన, ఒక డబ్బు వాసన, ధనిష్ణ పుట్టిన రకరకాలున్నాయి. ఈ భ్రాంతులన్నీ భ్రాంతి అంటూనే భ్రాంతి అయిన పాటు కుదరదు. భ్రాంతి అనగానే ఈ దేహం భ్రాంతి, భ్రాంతి దేహం వచ్చిపోతుంది. అయితే తెల్లారిగా తాకల డబ్బులు లేకుండా ఉండగలవా? భ్రాంతి దేహం కాబట్టి ఈ దేహం గురించి డబ్బు, ఇల్లు, వాకిలు, సంసారం చేయకుండా ఉంటావా? వీలు పడదు. కాబట్టి భ్రాంతి అనే కన్నా ఆ భ్రాంతి శరీరంగా మధ్య వచ్చిపోయిన అసత్యమైన సత్యమైన జ్ఞాని అయినా అవతారమైన దేవుడైనా సరే సార్ ఆ తనకు తగిన దేహంతోనే అన్ని పనులు చేస్తాడు. కానీ దేహ పర్యంతం ఉన్నంత వరకు సత్కర్మాచరణ చేస్తూ నలుగురితో నారాయణలాగా అందరం కలిసి కష్టకాలతో తప్పించుకుంటూ సేవించుకుంటూ వాస్తవంలో ఏదో సాధన ద్వారా వీటి చేయడానికి ప్రయత్నిస్తాడు. తన ప్రతిబంధకంగా ఆత్మానుభవానికి ప్రతిబంధంగా ఉన్న దేహానుభవాన్ని సంపూర్ణంగా నాశనం చేయాలి. మనసుతో వాక్కుతో శరీరం ఎట్లాగా భస్మం అయిపోతుంది. ఇది అసాధ్యము అని అందరికీ తెలిసిన విషయం. అయినా అదే ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇంకో పద్ధతులు లేవు. ఈ పరిస్థితుల్లో స్వామి నిర్గుణ చైతన్య అనుభవంలో ఉన్న వాటిని వెతకరాదు. అనుభవం శరీరం ఉంది, నా శరీరం ఎక్కడ ఉంది, నా శరీరం ఎక్కడ ఉంది, నా చేతులు ఎక్కడ ఉన్నాయి, నా కాళ్ళు ఎక్కడ అవుతుంది, నా శరీరం ఎలా తయారైంది, దాని మూలం ఏంటి, ఎంతో వృధా కాలక్షేపమే. అలాగే మనసు సహజం, నిద్రాకాలమైన సహజం, అన్నీ సహజంగా ఉన్నాయి. ఆత్మ కూడా స్వత సిద్ధంగా సహజంగా ఉండాలి కదా. అప్పుడు నువ్వు ఏ విధంగా ఆత్మ అనుభవం అంటే నీ అనుభవం ప్రతిదీ ఆత్మానుభవమే, శబ్దానుభవం ఆత్మానుభవమే, భావానుభవం ఆత్మానుభవమే, నిద్రాకాలమైన అన్ని అనుభవమే అని మాత్రమే నీకు చైతన్య ప్రకటిస్తున్నాడు, ప్రతిపాదిస్తున్నాడు.